ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తోంది. కానీ ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. పైగా యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా మోస్ట్ డేంజరస్ గ్రూప్ హిజ్బుల్లా వార్ జోన్లోకి అడుగుపెట్టబోతున్నట్టు వస్తున్న నివేదికలు పశ్చిమాసియాను నిలువునా వణికించేస్తున్నాయి. లెబనాన్పై ఐడిఎఫ్ దాడికి దిగితే పరిస్థితులు ఎలా మారుతాయో అన్న ఆందోళన ప్రపంచం మొత్తాన్ని భయపెడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా ఓ సంచలన నివేదిక బయటపెట్టింది. ఆ రిపోర్ట్లో హిజ్బుల్లాను నిర్మూలించే ఐడిఎఫ్ వార్ స్ట్రాటజీని బయటపెట్టింది. ఇంతకు షియా గ్రూప్ హిజ్బుల్లాను ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? అమెరికా ఏజెన్సీ బయటపెట్టిన ఆ నివేదికలో ఏముంది? లెబనాన్ పై దాడి కోసం ఐడిఎఫ్ ప్రణాళిక రచించిందా? అమెరికా ఏజెన్సీ బయటపెట్టిన నివేదికలో ఏముంది? హిజ్బుల్లాను నిర్మూలించడం ఇజ్రాయెల్ కు సాధ్యమేనా? మొదట గాజా, తర్వాత రఫా, ఇప్పుడు లెబనాన్. ఇలా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం మారుతూ ఉండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి అర్థం కాని ప్రశ్నే ఇది. వాస్తవానికి ఇజ్రాయెల్ సైతం యుద్ధభూమిలో మారబోయే తమ లక్ష్యాల గురించి ముందే ఊహించి ఉండదేమో. ఎందుకంటే గత ఏడాది అక్టోబర్లో గాజాలో అడుగుపెట్టినప్పుడు ఐడిఎఫ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ఉంది. వీలైనంత త్వరగా హమాస్ను అంతం చేసి తిరిగి వెళ్లిపోవాలని అనుకుంది. అందుకోసం పక్కా లెక్కలతోనే గాజాలో అడుగుపెట్టింది. కానీ తన లెక్కలు తప్పని ఇజ్రాయెల్ ఆర్మీకి తెలియడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. హమాస్ను అంతం చేయడం రోజుల్లో పూర్తయ్యేది కాదని రియలైజ్ అవ్వడానికి అంతే. అందుకు కారణం గాజా స్ట్రిప్ లో అడుగడుగున ఎదురైన సవాళ్లే. ముఖ్యంగా గాజా మిస్టరీగా టనెళ్లు ఐడిఎఫ్ ను ముప్పతిప్పలు పెట్టేశాయి. చివరికి ఎలాగో ఆ సొరంగాలను ఛేదించిన ఆ తర్వాత హమాస్ అసలు స్టోరీ రఫాలోనే ఉందని తెలిసింది. కట్ చేస్తే రఫా క్రాసింగ్ లో గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేసింది. కానీ ఎప్పుడైతే రఫాలో యాక్షన్ మార్చేసిందో అప్పుడే ఐడిఎఫ్ కు అసలు సవాళ్లు ఎదురయ్యాయి. గాజాలో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అడపాదడపా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ వచ్చిన షియా గ్రూప్ హిజ్బుల్లా ఎప్పుడైతే రఫాలో భీకర దాడులు మొదలయ్యాయో ఇజ్రాయెల్ పై తన దాడుల్లోనూ దూకుడు పెంచడం మొదలుపెట్టింది. అలా ఇజ్రాయెల్ టార్గెట్ లిస్ట్ లోకి హిజ్బుల్లా చేరిపోయింది. కట్ చేస్తే లెబనాన్ లో ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది ఇజ్రాయెల్. జూన్ 26న జరిపిన దాడిలో హిజ్బుల్లా మిలిటరీ స్థావరాలు ధ్వంసం చేసింది. ఈ దాడి ఒకటే కాదు, ఇరు దేశాల సరిహద్దు వద్ద కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా దాడులు ఆ ఉద్రిక్తతల్ని తీవ్ర స్థాయికి చేర్చేశాయి. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు హిజ్బుల్లా ఏకంగా 5,000కు పైగా రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఆ దాడుల్ని తిప్పికొడుతూనే హిజ్బుల్లాకు చెందిన 300 మందికి పైగా ఫైటర్లను ఇజ్రాయెల్ అంతం చేసింది. ఈ క్రమంలో జూన్ 26న జరిగిన ఓ దాడిలో హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ సైతం మృతి చెందాడు. ఇజ్రాయెల్ హిజ్బుల్లా ఉద్రిక్తతలు యుద్ధం స్థాయికి చేరడానికి అసలు మలుపు ఇదే. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడిలో తమ కీలక కమాండర్ మరణించాడో అప్పుడే హిజ్బుల్లా ఐడిఎఫ్ ను టార్గెట్ చేసింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఏకంగా వీడియో ద్వారా ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. లెబనాన్ పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూనే ప్రతిఘటనలు, నియంత్రణలు, నియమాలు, పరిమితులు లేకుండా ఇజ్రాయెల్ పై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ తాము దాడులు చేయగలమో వీడియోలో చూపించారు. సెంట్రల్ ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్, 2 పవర్ ప్లాంట్లు, అణు పరిశోధన కేంద్రం, ఐడిఎఫ్ బేస్, కార్గో పోర్ట్, గ్యాస్ ఫీల్డ్ కోఆర్డినేట్లను వీడియోలో చూపించారు. ఈ వీడియో విడుదలైన తర్వాత ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. హిజ్బుల్లా టార్గెట్ గా ఐడిఎఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ షురూ చేసింది. అమెరికాను ఆయుధాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. హమాస్ ను అంతం చేయాలనుకున్నట్టే హిజ్బుల్లాను ఫినిష్ చేయాలనేది ఇజ్రాయెల్ ఆలోచన. కానీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంది. ఆ వ్యూహానికి సంబంధించిన నివేదికనే అమెరికా ఏజెన్సీ ఒకటి బయటపెట్టింది. నిజానికి ఇజ్రాయెల్ కు చుట్టూ శత్రువులే ఉన్నారు. గాజా, లెబనాన్, సిరియా నుంచి నిత్యం ఇజ్రాయెల్ దాడుల్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. ఆ మాటకొస్తే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఈజిప్ట్, ఇతర ఇస్లాం దేశాల నుంచి ఇజ్రాయెల్ కు ముప్పు ఉంటూనే ఉంది. ఆ ముప్పు తగ్గాలంటే తన పొరుగు ప్రాంతాలను సేఫ్ జోన్లుగా మార్చుకోవాలి. గాజా గ్రౌండ్ ఆపరేషన్ లక్ష్యం కూడా ఇదే. ఇప్పుడు హిజ్బుల్లా విషయంలోనూ అదే ప్లాన్ ను అమలు చేయాలని అనుకుంటోంది. హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్ పై దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి రాకెట్లతో దాడి చేస్తూ వస్తోంది. సౌత్ లెబనాన్ లోని బింట్ జెబిల్, ఐత్రున్ సరిహద్దు గ్రామాల నుంచి హిజ్బుల్లాను తరిమేస్తే ఇజ్రాయెల్ పై దాడులు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అందుకే దక్షిణ లెబనాన్ లో 5 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని శానిటరీ జోన్ గా మార్చాలనేది ఐడిఎఫ్ వ్యూహం. ఈ ప్రాంతాన్ని పారాట్రూపర్లు, గోలానీ బ్రిగేడ్ సహాయంతో నియంత్రించాలని కోరుకుంటోందని అమెరికా ఏజెన్సీ నివేదించింది. సింపుల్ గా చెప్పాలంటే లెబనాన్ పై పూర్తి యుద్ధానికి ఇజ్రాయెల్ దిగకుండా తన రక్షణ కోసం కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అన్నమాట. కానీ అదేమంత ఈజీ కాదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హిజ్బుల్లా వెనుక ఇరాన్ వంటి పవర్ఫుల్ కంట్రీ ఉంది.